తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీ మీద నిర్ణయాలు వెల్లడించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ రిపోర్ట్ తప్పించుకొని తెలంగాణ ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 12న ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిపి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఆర్థికేతరమైన ఇవి కూడా క్లియర్ అవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినా, సిఎస్ గారు చెప్పినా దీనిపైన కూడా మేము నెక్స్ట్ జేఏసీలో తప్పనిసరిగా కార్యాచరణ తీసుకుంటాం. ఆర్థిక సిఎస్ గారికి కూడా ఇచ్చాం. దానికి ఆఫీసర్స్ కమిటీని వేయాలి. ఆ ఫైల్ కోసం 20 సార్లు పోయాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఆఫీసర్స్ కమిటీ, రోజా రూల్స్, ఓడీ ఫేస్. మా రేవంత్ రెడ్డి సార్ అయినా మాకున్న ఒత్తిడి అలాంటిది. అది ఒకటే కాదు, వెహికల్ బిల్స్ గురించి చెప్పాము, టీఏ బిల్స్ గురించి. అందరు అధికారులకి వెహికల్స్ ఇచ్చారు. పై లెవెల్లో ఉన్న అధికారులు ఎవరిది కూడా బిల్లులు కలిసి వెహికల్ బిల్స్ ఆగవు. మండల లెవెల్లో పనిచేసే, డివిజన్ లెవెల్లో పనిచేసే, జిల్లాల్లో పనిచేసే ఏ అధికారికి కూడా 2 సంవత్సరాల నుంచి వెహికల్ బిల్స్ పే చేయలేదు. అవి కూడా ఎప్పుడో 6 సంవత్సరాల కింద ఫిక్స్ చేసిన రెంటల్ అమౌంట్. ఇప్పుడు దానికి 15 డేస్ కూడా రాదు. వెహికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటితో పాటుగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ గురించి చెప్పాము. ఇవి కాకుండా